ఏంటి అర్జెంటుగా బెయిల్ కావాలా? ఎందుకో ఏంటో వివరంగా చెప్పండి అయ్యా. మనోడేమో మొరటుగా ఐ లవ్ యూ చెప్పాడు, ఆ అమ్మాయేమో క్లాస్ గా పాయిజన్. ఏంటయ్యా కొత్తగా చెప్తున్నారు? లవ్ చేస్తేనే పాయిజన్ తాగేస్తారా? సాధారణంగా చెప్తే పర్వాలేదు, అన్న లవ్ చెప్పే విధానమే వేరు. అలా బోడిగా చెప్తే ఎలాగయ్యా? ఆ అమ్మాయి పేరేంటి, ఆ అమ్మాయి ఊరేంటి, కాస్త వివరంగా చెప్పండి అయ్యా. అదే హేమ జ్యువెలర్స్ ఓనర్ రాయుడు గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి ఉంది కదా, అదే వాళ్ళ రెండో అమ్మాయికి మన రాజా ఐ లవ్ యూ చెప్పాడు. ఆ అమ్మాయి బాగా హర్ట్ అయ్యి విషం తాగి హాస్పిటల్లో అటు ఇటుగా ఉంది. వాళ్ళ పెద్దగా ఉంటుంది కదా, అదేనయ్యా వాళ్ళ పెద్ద కూతురు. అది పోలీసు గిలిసులు బెదిరిస్తూ ఉంది. ఏ క్షణంలోనైనా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారేమోనని తమ్ముడు వణికిపోతున్నాడు. నువ్వు పంచేయి, తమ్ముడికి ముందు బెయిల్ ఇప్పించేయి. మరి మాకు పనిలో పనిగా వాళ్ళకు కూడా ఇప్పించాలి. సార్ మాకంటే ముందు ఈయనకి బెయిల్ తీయండి. ఎందుకంటే ఈయన పని పాట లేకుండా తిరుగుతుంటాడు. ఈయన ప్లాట్ఫామ్ లాయర్ కదా, దీనికేం తక్కువ. హలో కూర్చో. నువ్వు ఇందాక నుంచి చెప్తున్నావే రాయుడు గారు, అతనికి ఇద్దరు అమ్మాయిలు కాదు, ఒక్కతే అమ్మాయి. సార్ మా మాసరాజా ఏమైనా తెలివి తక్కువడా? మీరు ఏది చెబితే అది నమ్మడానికి. మీరు అనుకుంటున్నట్టు మా రాజా మామూలోడు కాదు, మహా ఇంటెలిజెంట్. కరెక్ట్గానే చెప్పానా రాజా? ఇటు చూడు, నేను ఫ్యామిలీ లాయర్ని. అంటే వదలవయ్యా, చచ్చూరుకుంటాడు. వదులు. చచ్చిపోతాడు, వదిలే. మీరు చెప్పిన రాయుడు గారు ఉన్నారు కదా, ఉన్నారు. వాళ్ళకు ఫ్యామిలీ ఉంది కదా? ఉంది. అయితే ఏంటండి? 10 సంవత్సరాలుగా నేనే వాళ్ళ ఫ్యామిలీ లాయర్ని. అలా అర్థమయ్యేటట్టు చెప్పండి, అప్పుడే మా రాజాకు బాగా అర్థమవుతుంది కదా రాజా. మీరేంటనేది నాకు ఇప్పుడు అర్థమైంది. మీకు మామూలుగా చెప్తే అర్థం కాదు, ఒక రేంజ్లో చెప్పాలి. ఇది స్పీకర్ ఫోను. ఇందులో మనం మాట్లాడింది వినపడుతుంది, అవతల వాళ్ళు కూడా మాట్లాడింది వినపడుతుంది. బాగా వినండి. నేనమ్మా లాయర్ లవంగాని మాట్లాడుతున్నాను. అంకుల్ చెప్పండి అంకుల్, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెక్కడున్నావు? నేను జిమ్ లో ఉన్నాను. ఏంటి అంకుల్ సడన్ గా ఫోన్ చేశారు? అదేం లేదమ్మా, ఆ రోజు నలుగురు నేసుకొని మార్కెట్ దగ్గరికి వెళ్ళావు కదా, ఏంటి మ్యాటరు? అదెందుకులేండి, ఆ ఏరియాలో మాస్ రాజా అని ఒకడు ఉన్నాడు. నంబర్ 1 మట్టి బుర్ర. మట్టి బుర్రనా? వాడు చూడ్డానికి కామ్గా ఉంటాడు, మాటలు మొదలెట్టాడా నస అంటే నస, ఒకటే నస. ఆ మొహం ఉంది చూడు, చిప్ప మొహం. నా దగ్గర ఎవరుగా మాట్లాడాడు? నేనెవర్ని 10 మంది సూర్యకాంతాలతో వెళ్ళి ఉతి కారేశాను. అదిరిపోయాడు బెదరుగొడ్డు. ఎంత మాట అనేసింది? ఇంకో సంగతి, నాకు చెల్లెలుంది, మేం కవల పిల్లలు అని చెవిలో పువ్వెట్టా, అంతే నమ్మేశాడు పిచ్చాడు. ఇలాంటి తింగర్ ఏదోని మీరు ఎక్కడైనా చూసారా అంకుల్? ఇప్పటి వరకు చూడలేదు, ఇప్పుడే చూస్తూ ఉన్నా. వాడే ఒక తింగరి ఎదవా, వాడితో పాటు ఉన్నాయే కొన్ని గ్రహాలు. వాళ్ళంతా ఎవరో తెలుసా? పెద్ద కోతులు. అంకుల్ లాస్ట్ పంచ్ పోలీస్ కేసుని ఊరికి బెదిరించా. ఇప్పుడు ఆ బక్రగాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? ఎక్కడుంటారమ్మా? చెప్పు చెప్పు. సిటీలో ఎవడో బుర్రలేని లాయర్ ఉంటాడు కదా, అక్కడ ఉండుంటాడు. ఆ తర్వాత మాట్లాడుతూ పెట్టే అమ్మా, పెట్టే. ఇదిగో లాయరు, ఇక నాకు ముందస్తు బెయిల్ అవసరం లేదు. ఆ అమ్మాయికే ముందస్తు బెయిలు, వెనకస్తు బెయిలు, ఈ ఇమెయిల్ అన్ని రెడీ చేసుకో. నమస్కారం, బాగున్నారా? రండిరా. యూ హేమా, మా అన్నయ్యని తిట్టినావంట? అన్నయ్యనా? అవును, నేను మా అన్నయ్య కౌలు పిల్లలు హలో బ్రదర్ లాగా ఒకేలా ఉంటాం. వాడి పేరు మాస్ రాజా, నా పేరు క్లాస్ రాజా. క్లాస్ ఎస్, మా అమ్మ పేరు పాకిజా, మా నాన్న పేరు పోకిర్ రాజా. ఇప్పుడు అది కాదు మ్యాటర్. మా అన్నని ఒక మగాడు తిడితేనే తిండి మానేస్తాడు, అలాంటిది ఒక ఆడదానివి నువ్వు తిట్టావు. అవమానాన్ని భరించలేక మా అన్నయ్య వెళ్తున్న ట్రైన్ గుద్దేశాడు. అవును, 200 మంది బలి. 200 మందా? అవును. ట్రైన్ గుద్దింది ఎవరు? మాసరాజే కదా, అందుకే 200 మంది బలి. మరి ఆయనకేం అవలేదు, చిన్న స్క్రాచ్ అంతే. ఇచ్చిగాడితో మసాజ్ చేసాం, తగ్గిపోయింది. మీరు ఆయనతో కదా ఉండేవారు? వాడు నా బ్రదరు, నేను వాడి లెదరు, ఇద్దరం కవల పిల్లలు. చూడడానికి ఒకేలా ఉంటాం, విగ్ ఒకటే డిఫరెన్స్.
అదే హెయిర్ స్టైల్ అని నా ఫీలింగ్. వాడు అన్న వెంకి, వీడు తమ్ముడు మంకీ. వాట్ మంకీ? అవును, మీలాంటి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు, వీళ్ళలాంటి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు, వీళ్ళలాంటి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు ఎందుకు ఇద్దరు ఉండకూడదు? న్యాయం చెప్పండి. సూపర్ బావా. బాగా చెప్పావురా. మీరంతా చీటింగ్ చేస్తున్నారు. ఏంటండి చీటింగ్? అలా అయితే మీరు చేసింది ఏంటి? ఈటింగా? మా చెల్లి హాస్పిటల్లో ఉంది, సీరియస్ గా ఉంది అని అన్నా, ఇప్పటికిప్పుడు దానికి రావాలి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇదిగో చూడండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంటి మర్యాదగా మాట్లాడేది? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడు. వీళ్ళందరినీ కొంచెం బయటికి వెళ్ళమనండి. వాళ్ళు నా ఫ్రెండ్స్, ఇక్కడే ఉంటారు. చాలా సీక్రెట్ మ్యాటర్. ప్రాణం పోయే విషయమైనా సరే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళరు. వాళ్ళంతా నా ప్రాణం. నువ్వు చెప్పు. సరే, ఓకే. ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. బెస్ట్ ఫెలోస్, ఇక్కడి నుంచి పోండ్రా. నీ కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళం, ఇక్కడి నుంచి మేము వెళ్ళమంటే వెళ్ళాం. పోండ్రా. మేము నీ ప్రాణ స్నేహితులం, మా ప్రాణం పోయినా మేము వెళ్ళాం. ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో శాల్తీలు ఉంటాయి, ప్రాణాలు ఉండవు. ఐ విల్ మీట్ ఇన్ ద కోర్ట్. ఇప్పుడు దాకా మనమందరం మంచి స్నేహితులం. ఒక్క నిమిషంలో మన స్నేహితుడిని మనకు దూరం చేసింది. ఆ విషయం పక్కన పెట్టు, ఇక్కడ లాయర్ వెంకీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అదే ముఖ్యం, మ్యాటర్కి రావయ్యా. కనీసం ఈ కేసు మీద అయినా నేను కోర్టుకి వెళ్ళొచ్చా? దీన్ని కూడా నువ్వు కేసు అంటే నిన్ను లాయర్ అనరు, బ్రోకర్ అంటారు. అజా, లోపల ఏం చెప్పావు? నిజం చెప్పాను. అయ్యో నువ్వు లెజెండ్వే గానీ లోన్ ఏం జరిగిందో చెప్పరా. ఈ లవ్వు గివ్వు ఇలాంటివి మనకి పడవు. ఇలా నువ్వు నా వెనకాల పడ్డం అస్సలు బాగోదు. నువ్వు అడక్కపోయినా నీకు అడ్వైస్ చెప్తున్నాను, విను. ఈ లవ్వులు గివ్వులన్నీ పక్కన పడేసి బుద్ధిగా చదువుకో, బాగుపడతావు. ఏయ్, నువ్వే కదా కళ్యాణ మండపానికి వచ్చి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ చెప్పా. అది మీ నాన్నకి బుద్ధి చెప్పడానికి చేశాను. మరి నన్ను ఎందుకు ఐ లవ్ యూ చెప్పమన్నా? అదే టైమింగ్ లో వచ్చే డైలాగ్ అమ్మా, అలాగే వస్తది. చూడు, నా లైఫ్ లో ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పింది నీకే. నా విషయంలో ఒకే లవ్, ఒకే లవర్, అది నువ్వే. ఓ అంతటి మనగాడివా? మా వాళ్ళనే చంపడానికి వచ్చావు? మాట్లాడవేంటి? నీకేమన్నా అయిందేమోనని భయపడ్డాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? మా వాళ్ళు నన్ను చంపేస్తారనుకున్నావా? చూడు, నువ్వు అనుకుంటున్నట్టు మా నాన్న అన్నయ్యలు అంత మూర్ఖలేం కారు, తెలిసిందా? నా కోసం నువ్వెందుకు బాధపడుతున్నావు? ఏ నువ్వున్నావుగా. నేనా? నేనెవరినయ్యా నీకు? నీ గురించి బాధపడ్డానికి నేనెవరిని? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హా? ప్రేమే? ఒక మాట లేదు, మంచి లేదు. ప్రేమించిన వాడివి అయితే అలా నన్ను చూస్తూ ఊరుకోవు. బీచ్లు, పార్క్లు, షికార్లు అంటూ పాప నా కోసం తిరిగి తిరిగి పిచ్చోడు అయ్యేవాడివి. సరే, అదొదిలే. ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉన్నావు, నేను ఒంటరిగా ఉన్నాను. నేను రాగానే కౌగిలించుకున్నాను, ముద్దు పెట్టుకున్నావా? గాలి కూడా దూరనంత గట్టిగా కౌగిలించుకుని నేను చాలు చాలు అనేంత వరకు నన్ను ముద్దు పెట్టుకున్నావా? చెప్పవయ్యా, నువ్వు ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్మాలి? కౌగిలించుకున్నావా? ముద్దు పెట్టావా? చెప్పు. అలా మాట్లాడకుండా ఉంటావేంటి? ఎవరూ లేదు. అన్నా 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 అన్నా, ఊరంతా తరలొస్తున్నారన్నా, మన వాళ్ళందరినీ చితక బాధేశారన్నా. నువ్వు ఎక్కడికైనా పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకో అన్నా. రేయ్, పోలీసులకు ఫోన్ చేయండి. హత్య చేశాడు, అలాంటి వాడికి రక్షణ కల్పిస్తారా? చెప్పడానికి మీరెవరయ్యా? అది తేల్చడానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. హలో, పెద్దబ్బాయి, నీ మొగుడిని మాట్లాడుతున్నా. రే 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 రే, నువ్వు కానీ నా చేతికి దొరకాలి, నీ మీద పెట్రోల్ పోసి నిలుపున తగలబెట్టేస్తా. నేను దొరికితే ఓకే, ఒకవేళ మీ బావ దొరికితే? రే, ఏంట్రా నువ్వు అనేది? ఒక్కసారి డోర్ నుంచి తొంగి చూడు.
ఓపెన్ క్లోజ్. రాయ్ వస్తున్నాను రా బయటికి, కత్తివరా. రేయ్ నువ్వు బయటకు వచ్చావంటే ఊరోళ్ళు చంపేస్తారు. నేనే లోపలికి వస్తాను. తలుపులు తెరమని చెప్పు. తలుపులు తీయండ్రా. ఎక్కడ్రా వాడు? భావం మీద ఎంత ప్రేమో. ఏంట్రా నాటకాలా? నాకు వాడే కావాలి. వాణ్ణి నేనే చంపానని ఊరంతా నాకు ఎదురు తిరుగుతున్నారు. వాడు దొరికితే చాలు, ఆ పిచ్చి జనాలకు వాడి ముఖాన్ని చూపించి ఎలక్షన్స్ లో గెలుస్తాను. ఎక్కడ్రా వాడు? అలా అయితే ఈ ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టు. ఆస్తి? నీ ఆస్తి మొత్తం మీ చెల్లెలి పేరు మీద రాయి. ఇందులో సంతకం పెట్టు. మీ బావని పంపిస్తాను. అంటే చెల్లెల పేరు మీద ఆస్తి రాయాలి? న్యాయంగా మాట్లాడాలంటే నా పేరు మీద రాయించుకోవాలి. కానీ నీకు నాకు ఏ సంబంధం లేదు కదా. బెదిరించి నీతో బలవంతంగా రాయించుకున్నానని నువ్వు చెప్తే ఊరు వాళ్ళు నమ్మేస్తారు. అందుకే ముందు మీ చెల్లి పేరు మీద, ఆ తర్వాత నా పేరు మీద. డార్లింగ్ పెట్టు డార్లింగ్. సంతకం పెడతావా బయట మీ బావని తగలెట్టేయమంటావా? పెడతా. అన్నా ఇది ఆస్తికి సంబంధించిన వ్యవహారం అన్నా, కొంచెం ఆలోచించి పెట్టన్నా. రే కాస్త బుర్ర బాటరా. ఇది ఉమ్మడి ఆస్తి. ఇందులో నేను ఒక్కడిని సంతకం పెడితే సరిపోదు, నా తమ్ముడు కూడా పెట్టాలి. అప్పుడే చెల్లుతుంది. ఆయన ఎందుకు పెడుతున్నానో తెలుసా? ఈ సంతకంతో వాడికి వచ్చిన జలకివ్వాలి. తీసుకురా. కుమ్మేయండ్రా వాడి. ఇదిగో నీ ఆస్తి తీసుకెళ్ళి. ఆగండ్రా, చచ్చూరుకుంటాడు. వీడి మొహాన్ని ఊరికి చూపించాలి. దొరికెవరా పిచ్చి బొమ్మని. అన్న మీ బావను వదిలేసి నన్ను కట్టేసి వెళ్ళిపోయినారన్నా. ఊపిరి అడక పానం పోయినట్టు అయిందన్నా. వరలక్ష్మి తన ప్రత్యర్థిని 1,00,000 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించారు. పెద్దపై తన డిపాజిట్ కోల్పోయారు. జరిగిన దానికి బాధపడకయ్యా. అన్నా మీ తమ్ముడు చచ్చిపోలేదన్నా? ఏదో చెప్పాడన్నా మీ తమ్ముడు చచ్చిపోయాడని? మీ తమ్ముడు బతికే ఉన్నాడన్నా? నేను చెప్తున్నానన్నా, మీ తమ్ముడు బతికే ఉన్నాడు. ఈ తమ్ముడు లేకపోతే నీకు ఇక తమ్ముడే లేరా? నేను నీ తమ్ముళ్ళు అంటాడు కాదా? నా ఫ్రెండ్స్ అంతా నీ తమ్ముడు కాదా? ఇలాంటి తమ్ముడు నీకు 100 మంది ఉన్నారన్నా. నువ్వేం బాధపడద్దు. ఊళ్ళో వాళ్ళందరికీ ఓ నిజం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదంతా ఓ నాటకం. నాటకమా? ఈ ప్రపంచమే ఓ నాటక రంగం. ఇందులో నేనొక నటుణ్ణి, మీరంతా నటులే. చచ్చిపోయాడే ఈ బుల్లెబ్బాయి, వీడొక నటుడు. ఇగో ఇక్కడ బతుకున్నాడు పెద్దబ్బాయి, వీడు అందరికన్నా పెద్ద నటుడు. బుల్లెబ్బాయి నీకోసం మీ అన్న ఏడుస్తున్నాడు. అది ఉత్తు ఏడుపో, దొంగ ఏడుపో కాదు, నిజమైన ఏడుపు. అన్నా సచ్చినోడు అడిగినాడా? ఏమండి బుల్లెబ్బాయి జేబులో డబ్బులున్నాయండి. ఏంటిది? శవం చొక్కా జేబులో డబ్బా? అంత వింతగా ఉందే. ఇదేదో డబ్బు కాదయ్యా, చీటీ. ఇందులో ఏదో రాసుంది. అయితే చదవండి. ప్రియమైన అన్నయ్యకు బుల్లబ్బాయి రాయినది ఏమనగా, మీ నుంచి దూరమైన నేను 15 సంవత్సరాలు అనాథగా పెరిగాను. దానికి ప్రతిఫలంగా నాకు రావలసిన ఆస్తి మొత్తం ఊళ్ళో ఉన్న అనాథాశ్రమానికి, నిరుపేద కుటుంబాలకి, పేద ప్రజలకి పంచిపెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఊరు పెద్దలందరికీ ఒక్క మాట. మా అన్నయ్య దగ్గర నుంచి నాకు రావాల్సిన ఆస్తి అంతా అనాథలకు రాసిన తర్వాతే నా చితిని అంటించండి. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. ఇట్లు బుల్లెబ్బాయి. ఇంకేముంది పెద్దోడా, బుల్లెబ్బాయి చెప్పినట్టు చేస్తే సరి. ఇది మా తమ్ముడు రాసిన ఉత్తరం కాదయ్యా. ఇతను మీ తమ్ముడే కదా? అవును. మీ తమ్ముడు జేబుల నుంచే కదా తీసింది. అయితే ఈ తమ్ముడు రాయకపోతే ఈ తమ్ముడా రాసి పెట్టింది? ఇలా చూడండి, ఇది మా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు, వాడి చేతి రాత అంతకన్నా. అని నువ్వు చెబితే సరిపోదు, ఊరు నమ్మాలే.
నమ్మిస్తానుండండి. రే ముసలోడా, చిన్నప్పుడు మా తమ్ముడు రాసిన నోట్బుక్ ఇది. ఈ రాతని ఆ రాతని పోల్చి చూసుకో. ఏంటే ఇది? రెండు రాతలు అచ్చు కుదినట్టు ఒకే రకంగా ఉన్నాయి. ఈ తమ్ముడు రాతే సమస్య తీరిపోయింది. ఉల్లబ్బాయి రాసినట్టుగా ఆస్తంతా మా ముందే రాసిస్తే శవాన్ని తీసేద్దాం. ఏయ్! నా ఆస్తిని ఎవ్వండి ముట్టుకొనివ్వను. అయితే శవాన్ని తీయడానికి ఒప్పుకోం. వీడు నా తమ్ముడే కాదయ్యా. ఇప్పటిదాకా తమ్ముడు అన్నావు, ఇప్పుడు కాదంటున్నావేంటి? ఏయ్, చెప్పండి రా, చెప్పి తగలనండి. ఊరంతా క్షమించాలి. ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి తన తమ్ముడిని ఈ పెద్దబ్బాయి చెప్పన్నాడు. ఈ ఫోటో ఇచ్చింది కూడా ఈయనే, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు.